i6 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం వారు హీ అనే నక్షత్రం, తర్వాత హూ హే హో రా దా డీ డూ డే డో అనేటువంటి అక్షరాలను మరి పేర్లుగా కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కర్కాటక రాశి క్రిందకు వస్తారు. ఈ కర్కాటక రాశి వారు ప్రథమంగా కర్కాటక రాశి వారు ఆ యొక్క ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఆదాయం వచ్చేసి 14, వ్యయం 2. అంటే మీకు ఆదాయం అయితే భయంకరంగా ఉంది, మరి వ్యయంకి వచ్చేసరికి చాలా తక్కువగా ఉంది. మరి అంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుందనే ఉద్దేశం. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. అంటే రాజపూజ్యం అవమానం 2 కూడా సమానంగా ఉన్నాయన్నమాట. అంటే ఒక రకంగా కర్కాటక రాశి చాలా బాగుందనే చెప్పచ్చు. అలాగే గురువు వచ్చేసి ఈ ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 10వ స్థానం, అంటే మే 1వ తారీఖు లోపు మరి సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదన్నమాట. అలాగే మే 2వ తారీఖు నుండి 2024 మే 2వ తారీఖు నుండి 11వ స్థానమై శుభుడైనందున అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. మరి శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఎప్పుడు ఇదంతా మే 2వ తారీఖు తర్వాత అన్నమాట. ఈ లోపంతా కూడా మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే శని వచ్చేసి మరి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు, అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మరి 8వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అలాగే ఆకస్మిక కలహాలకు, అంటే గొడవలకు తావిస్తుంది. కావున మాట విషయంలో ఒకరితో ఎవరితో అయినా మనం మాట కలిపేటప్పుడు కానీ, మాట పెంచేటప్పుడు కానీ, అంటే మన యొక్క మాట్లాడేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట ఎక్కువగా అయినా కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. అది అవతల వారికి నచ్చకపోవచ్చు, కానీ మనకి అదే కరెక్ట్ కావచ్చు. కానీ ఈ విషయాల్లో మాట పట్టింపులు అనేవి రాకుండా చూసుకోవాలి. అలాగే కుటుంబంలో ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు. మరి కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయన్నమాట. ఎవరి వల్ల? ఈ శని గ్రహం వల్ల. కావున రాహుగ్రహం ఈ సంవత్సరాంతం వరకు కూడా, అంటే 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. మరి ప్రయాణాలు ఎక్కువ చేస్తారనమాట. అలాగే కేతు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా మరి 3వ స్థానంలో ఉండటం వలన శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా ఉండడం చూసుకోవడం మంచిది. అలాగే ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క, అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నది. కావున జాగ్రత్త పడడం చాలా మంచిది. శనిగ్రహం తైలాభిషేకము, అలాగే రాహుగ్రహానికి జపము, అలాగే రాహుకేతువులకు జపాలు మరి దానాలు మరి ఇచ్చుకున్నట్లయితే కొంతవరకు ఫలితములు ఉంటాయి. అలాగే నవగ్రహ హోమము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, అలాగే ఈ యొక్క బియ్యము దానం చేయటము, అలాగే
చండీ హోమమును నిర్వహించుకున్నట్టయితే మీకు అన్ని విధాల ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మరి శుభప్రదంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. జాగ్రత్తగా వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశి వారు వీలైనంత వరకు జప హోమ దానాదులను నిర్వహించుకోవడం మంచిది. నమస్కారం.